అరుణోదయం నా దేవుడు మాకు సహాయం చేస్తాడని 46వ అధ్యాయంలో మా పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడని, అదే రీతిగా ఆ యొక్క ప్రార్థనలో వారి మధ్యలో ఉన్న యెహెజ్కేలు ద్వారా దేవుడు వారితో మాట్లాడి మీ పక్షంగా నేను యుద్ధాన్ని చేస్తానని చెప్పి దేవుడే తన మాట గంటలను పెట్టి వారి పక్షాన్ని యుద్ధం చేసినట్లు మనం చూస్తాము. అలాగే ఆ సమయంలో వారు పాటలు పాడుతున్నారనమాట. అంటే వారి యుద్ధంకి వెళ్ళి ఆపోజిట్ వాళ్ళతో ఏమీ పోరాడలేదు, కానీ వారు స్తుతిస్తున్నప్పుడు దేవుడు బోరధ్వనితో దిగి వచ్చి వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. అంటే ఈ యొక్క కీర్తన ద్వారా అంటే కృతజ్ఞత, జనరల్గా మన కృతజ్ఞత ఎప్పుడు చెప్తాము, మనం ఏదన్నా అవసరతలో ప్రార్థన చేసుకున్నప్పుడు కార్యం జరిగిన తర్వాత దేవుడు మనకి చేసిన మేలుని బట్టి కృతజ్ఞత చెప్తూ ఉంటాం, లేదంటే సాక్ష్యం చెప్తాము, దేవుని స్తుతిస్తాం. కానీ జనరల్గా కష్టం వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాం కదండి. కానీ ఎక్కువ కొరకు వాళ్ళ కీర్తనలు అది చూస్తే శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ దేవుని స్తుతిస్తూ పాటలు పాడచ్చు. అది ఆరాధనకి ఎక్కువ ఆరాధన చెప్తూ ఉంటుంది, చప్పట్లు కొట్టండి, కీర్తించండి, స్తుతి అంటే స్థుతిలో దేవుడు ఆశీనుడై ఉంటాడు అని మనమందరం వింటూ ఉంటాం కదండి. అలాగే ఆ సందర్భంలో రాసినట్లు నేను స్టడీ చేసినప్పుడు చూశాను. ఈ యొక్క కీర్తన అంతా కూడా స్తుతి, ఆరాధన, దేవుని యొక్క గుణగణాలు, ఆయన ఎంత మహోన్నతుడో, ఎంత భీకరుడో, ఆయన కార్యములు ఎలా ఉంటాయని మనం చూడొచ్చు. మొదటి వచనం చదువుకున్నామండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వజనులారా అంటే ఓన్లీ మనం ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళమే కాదు. అంటే ఈ వాక్యపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే కౌరవ కుమారులు లేదంటే అక్కడ ఉన్న కీర్తనాకారుడు ఆయనే కదండి. ఆయన చుట్టూ ఉన్న ప్రజలే కాదు, ఇశ్రాయేలీలే కాదు, యూదావారే కాదు, యెరూషలేము వారే కాదు, అందరూ దేవుడు చేసిన గొప్ప కార్యములు బట్టి ఆయనకి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించదని ఇక్కడ రాయడం మనం చూస్తాము. కీర్తన గ్రంథము 98వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుందండి. సర్వజనులారా యెహోవాను గూర్చి ఆయన చేసిన గొప్ప కార్యములను గూర్చి ఆయన స్తుతించుడి, కీర్తించుడి అని ఇక్కడ దావీదు మహారాజు 98వ కీర్తన దావీదు రాసిన కీర్తనలో మనం చూస్తాము. అలాగే కీర్తనలు 95వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే రెండవ వచనంలో ఉంది కదండి, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజే ఉన్నాడు. ఓన్లీ అదే మన ప్రపంచ విశ్వం అంతటికీ ఆయన దేవుడు కదా, మనందరికీ తెలుసు. విశ్వంని ఈ యొక్క భూమిని సమస్తను సృష్టించిన సృష్టికర్త కదండి. భయంకరుడు అంటే జనరల్గా అంటే భయంకరుడు అంటే ఏదో పనిష్ చేసేస్తాడు, కోపగ్రస్తుడు అని కాదు. దేవుడు మన కార్యములు బట్టి మనకి తీర్పు తీరుస్తాడని మనం బైబిల్లో చదువుతూ ఉంటాము. అంతే న్యాయంగా మనల్ని పరిపాలిస్తూ వచ్చాడు. అలాగే ఇశ్రాయేలు వారిని ఎన్నుకుని వారిని కూడా వారి యొక్క కష్టకాలంలో ప్రతి విషయంలోనూ వారు సనుక్కున్నప్పటికీ వారిని ప్రేమించి వారికి ఇస్తానన్న స్వాస్థ్యం ఇచ్చి ఆ స్థలంలోకి నడిపించిన గొప్ప ప్రేమమూర్తి మన దేవుడు. 3వ వచనం చదువుకున్నామండి. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. ప్రార్థన చేస్తారు కదా, ఇశ్రాయేలు వారు కానీ యూదా వారు కానీ యుద్ధంలో వచ్చినప్పుడు దేవుడే వారి పక్షంగా యుద్ధం చేసి జనాలందరినీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఆయన నమ్ముకొని ముందుకు వెళ్ళారో వారందరికీ కూడా యొక్క జనములను ప్రజలను ఆయన మన పాదముల కింద అనగదొక్కును. శత్రువుల నుండి విడుదల అనుగ్రహించే దేవుడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. 4వ అధ్యాయంలో ఉన్నదండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం.
అంటే ఈ యొక్క వాక్యంలో 4వ వచనంలో అందుకు తాను ప్రేమించిన యాకోబునకు మహాస్యాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకు వరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అంటే ఆయన మనల్ని ప్రేమించి ఎలాగైతే అబ్రహామునకు యాకోబునకు అలాగే దావీదు గారికి ఏ విధంగా అయితే ప్రమాణం చేసి వారిని కాపాడుకుంటూ వచ్చాడో అలాగే మన కొరకు ఆదాము ద్వారా చేయబడిన తప్పిదములను బట్టి ప్రవక్తలను పంపించి తర్వాత రాజులను పంపించినా కూడా మనము ఆజ్ఞ మీరి ఆయన మార్గంలోకి నడవలేకబడి ఉన్నందున మన కొరకు స్వకీయంగా ఆయన కుమారుణ్ణే మన కొరకు పంపించి ఈ లోకానికి మనకు మాదిరిగా చూపించి మళ్ళీ ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడండి. అటువంటి గొప్ప స్వాస్థ్యము అంటే స్వాస్థ్యం అంటే దేవుడు మనకి తన కుమారుని పంపించి మళ్ళీ మనకి ఏంటి పరలోకం అనే స్వాస్థ్యమును ఇవ్వడానికి మళ్ళీ ఎంత వేగముగా అయితే ఆయన 5వ వచనంలో దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఎలా అయితే దేవుడు ఆరోహణమై వెళ్ళాడో అదే రీతిగా అంతకంటే వేగంగా తిరిగి రాబోతున్నాడు కదా మన దేవుడు. 8వ వచనం చదువుకున్నాం. 6వ వచనము. దేవుని కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజే అన్నాడు. అంటే సర్వభూమికి ఈ యొక్క కీర్తనకారులకే కాదు మనందరికీ దేవుడు రాజే అన్నట్లు ఈ యొక్క వాక్యం మనకి చూపిస్తుందండి. కీర్తనలు 33:3 ఒకసారి చూసుకున్నామండి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి అంటే మనం చర్చకు వచ్చి ఏదో కూర్చుని వెళ్ళే వారంగా కాకుండా ఉత్సాహంగా నూతన కీర్తనలు అంటే దేవునిలో మనం ఆనందించినప్పుడు ఆయన మన స్థితులను అంగీకరించి ఆయన మనకి సమీపంగా ఉంటాడని యొక్క వాక్యం బట్టి మనము నేర్చుకుని వచ్చింది. 2వ దినవృత్తాంతములు 20:29 వచనం చూద్దాం ఒకసారి. అవును కదా, అంటే ప్రజలందరికీ కూడా ఇక 8వ వచనంలో దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. 9వ వచనం. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులు అయి కూడుకొని ఉన్నారు. మీరు చదివిన వాక్యం బట్టి అంటే దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశారని వాళ్ళే స్తుతించడం కాకుండా ప్రక్కనున్న రాజులు ప్రక్కనున్న జనాలందరూ కూడా వచ్చి దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడంటే ఇంత గొప్ప దేవుడు యెహోవా దేవుడు అని చెప్పి వారు సంతోషపడి దేవుని అంగీకరించినట్టు మనం చూడొచ్చు. ఈయనే గొప్ప దేవుడు అని. అలాగే లాస్ట్ వచనం చూద్దామండి. భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. భూనివాసులు ధరించుకుని కేడెములు అంటే కేడెం అంటే ఏంటండి? ఒక షీల్డ్ కదా, కవచం. లైక్ చెప్పాలి, యుద్ధాలు చేసినప్పుడు పట్టుకుంటారు ఎదుటివారు వదిలేసిన బాణాలు కానీ ఏవి మనకు తగలకండి. ఇప్పుడు పోలీసు వారు కూడా ఏదైనా జరుగుతున్నప్పుడు ఎదుటివారి నుంచి రాళ్ళు వేసిన ఏది వేసినా కూడా తగలకుండా అంటే దేవుడు అంటే ఆ కేడెములన్నీ కూడా దేవుని ఉంటుంది. దేవుడు అంటే మనందరి కొరకు ఆయన ఏ సాతాను ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ యొక్క లోక పరిస్థితుల ద్వారా కానీ అంటే జనరల్గా అనుకుంటూ ఉంటాం కదా దేవుడు గొప్ప దేవుడు ఎందుకని ఈ లోకంలో ఇటువంటి అన్యాయాలు లేకపోతే ఇటువంటి విపత్తులు యాక్సిడెంట్స్ మన బలహీనతలు అని దేవుడు అన్నీ లేకుండా తీసేయచ్చు కదా అని జనరల్గా మనం అనుకుంటూ ఉంటాము. కానీ ప్రతి ఒక్క విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన నిర్ణయించిన దాన్ని బట్టి అలాగే మనం నడుస్తున్న నడవడికని బట్టి కూడా దేవుడు మనకి తీర్చే దేవుడు, న్యాయంగా తీర్చే దేవుడిగా ఆయన మనకున్నారు. అంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ కృప ఇదంతా కూడా ఆయనవి. ఆయన ఇచ్చిన కృప వల్లనే మనం ఇక్కడ ఈ లోకంలో బ్రతుకుతున్నామని లాస్ట్ వర్షన్లో మనం చూడొచ్చు. ఫిలిప్పీ 2:10 ఒకసారి చూద్దాము. వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి
అది చాలండి. థ్యాంక్ యూ అండి. అంటే ఈ యొక్క 47 కీర్తన స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అంటే కుమారులు వారి యొక్క యుద్ధంలో యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు చేసిన వారి పక్షాన యుద్ధం చేసినప్పుడు రాసి ఉంటారు అని చెప్పాను కదా! అంటే ఇంకొక విధంగా చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథంలో ఎక్కువ మనం చదువుతూ ఉంటాం. దేవుని రాకడ కొరకు అంటే ఆయన ఏ విధంగా రాబోతున్నాడు, బోరధ్వనితో ఆయన మన మధ్యకి వస్తారంటే ఆయన వచ్చే సమయానికంట ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరూ ఆయన నామం ఆయన దేవుడని ఒప్పుకోవాలి. ఆయనే నిజమైన దేవుడు. ఎందుకంటే దేవుడే సెలవిస్తున్నాడు కదండి. హెబ్రీ పత్రికలో ఉన్నట్లు చదివాను. అంటే ఆయనే తన స్వకీయ కుమారుడుగా అంటే యెహోవా దేవుడే ఆయన అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటాము మనము. అలాగే తన దేవుడు ఏ విధంగా అయితే వెళ్ళి ఈ యొక్క సిలువని భరించి పరలోకంలో వెళ్ళి తండ్రి కృపాక్షమున ఆసీనుడైన మన దేవుడు మన కొరకు మళ్ళీ అంతే వేగంగా రాబోతున్నాడు. ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన బ్రదర్కి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.